ఇంతకు ముందు రెడ్ డ్రెస్ అమ్మాయి గురించి తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ అమ్మాయి అయితే మమ్మల్ని చూసి పారిపోయింది, అయినా సరే మేము పట్టుకున్నాంలే. తర్వాత మేము అక్కడి నుంచి నడిచి వెళ్తుంటే అక్కడ తాటికాయలు కనిపించాయి. వీళ్ళేమో ఏకమని బతిమాలుతున్నారు. అసలే మనకు సెట్ ఎక్కడం రాదు, లక్కీగా ముదిరిపోయాయి. ఈసారి అయితే ప్రకృతి సహాయంతో తప్పించుకున్నాం. మన ప్లాన్ ఏంటంటే మనకు చెట్టు ఎక్కడం రాదు కానీ వాళ్ళకి తెలియకూడదు. అరే నా కొడక ఓసలి నా కొడక ఇసికిపోయి మనోడైతే బుర్రకొక్క కొంటున్నాడు. తిరిగి తిరిగి మనోడికి అయితే తొవ్వాలు కూడా ఊడిపోయాయి. తిప్పి తిప్పి చంపుతున్నాను. మనోడైతే ఏమంటున్నాడు చూడండి. చివరికైతే పాలగడ్డకి వచ్చాం. పాలగడ్డ గురించి కూడా ఒక వీడియో మన ఛానల్లో ఉంటది చూడండి. మా ఎనర్జీ మొత్తం అయిపోయిందనే సమయానికి మా రాజుగాడు అయితే వాటర్ తెచ్చాడు. ఇప్పుడు మేము వచ్చిన టీమ్ లో ఇతనే పెద్దోడు కనుక పంచే అధికారం ఇచ్చాం. ఇదేంటంటే తాటి చెడ్డి అడ్డ సరైన సమయంలో దొరికిందని అందరం కుమ్మేశాం. ఇతనే మాకు అడ్డిచ్చిన పాపాలు చేసిన పాపాత్ముడు. ఇంతకున్న ఆ లాస్ట్ అమ్మాయి ఎవరో తెలిసిన 20 సంవత్సరాల క్రితం అమ్మాయి, ఇప్పుడు అమ్మమ్మ.